ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఎంఎస్ చేయడానికి వెళ్తున్న ప్రతి విద్యార్థులు ఎంతో ఆశలు కోరికలతో వెళ్తారు కదండి. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన జాహ్ని కూడా 23 ఇయర్స్ ఎంఎస్ చేయడానికి వెళ్ళింది పాపం. వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంటే మనం ఎందుకు చెప్పుకుంటాం వీడియోలో. అందరిలాగే పాపం రోడ్డు క్రాస్ చేసి తన పనులు తను చేసుకుందామని చెప్పి వెళ్తున్న క్రమంలో పోలీసు వెహికలే వచ్చి జాహ్నీని డాష్ ఇచ్చింది. అక్కడ 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడం జరిగింది. ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. అక్కడ పోలీసులు కారులో హేళనగా మన ఇండియన్స్ గురించి మాట్లాడిన సందర్భం లాగా అనిపించింది. మన ఇండియన్స్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది కదా మనం ఏంటనేది. అనవసరం ఈ పోతే పోయింది మనం ఏం చేస్తామని చెప్పి హేళనగా నవ్వి ఇంత డాలర్లు ఇచ్చేస్తే అయిపోతుంది పని, ఏముంది దాంట్లో పెద్ద విషయం, డాష్ ఇచ్చాం, పెద్ద విషయం ఏంటని ఇద్దరు పోలీసులు కలిసి కారులో మాట్లాడుకున్న సంభాషణ వాళ్ళ కారులోనే రికార్డ్ అయింది, పోలీస్ వెహికల్లోనే. దాని తర్వాత జాహ్నవి కోసం అందరూ ప్లగార్డ్స్ పట్టుకుని ధర్నాలు చేయటం, ఆ శాంతి యాత్రలు చేయటం ఎంత పెద్ద ఎత్తున చేశారు. 3 ఇయర్స్ క్రితం జరిగిన కేసు ఇది. ఈరోజు తీర్పు ఏమనిచ్చింది అంటే 3 ఏళ్ల తర్వాత జాహ్నవి లేకపోయినా న్యాయం జరిగింది అనుకోవాలా, లేకపోతే తను లేకపోయినా ఆ కుటుంబానికి అమెరికా గవర్నమెంటు అక్కడ వాళ్ళు అండగా నిలిచారనుకోవాలా, ఏమనుకోవాలో మనం చూడాలి. ఎంత కోర్టులు ఎంత చట్టాలు ఎంత కఠినంగా అమెరికాలో ఉన్నా కూడా కొంతమంది ఆఫీసర్లు ఇట్లాంటి హేళన మాటలు సానుభూతి చూపించి కనీసం అమ్మాయిని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లేదు. వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఆ పోలీస్ ఆఫీసర్లు ఇద్దరిని విధుల్లోంచి తొలగించారు. ఇప్పటికి అమ్మాయికి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి 262 కోట్ల రూపాయలు కోర్టు ద్వారా ముట్టే విధంగా ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ డబ్బులు ఇస్తుంది అనుకుంటా. ఇప్పుడు కోర్టులో జాహ్నవి గెలిచింది. పోలీసులదే తప్పు, ఆ అమ్మాయిని అనవసరంగా ఇచ్చేశారు. చేసింది కాకుండా హేళనగా మాట్లాడారు. ఇదంతా ఆ పోలీసుల్ని విధుల్లోంచి తొలగించి ఈ అమ్మాయికి 262 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. పాపం ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఉపయోగపడతాయి. కూతురు లేదనే బాధ వాళ్ళకి ఎంతో ఉంటుంది. ఆ డబ్బు కోసం కాదు, న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం మనం. ఎప్పుడైనా మనం కోర్టులకు వెళ్ళేది దేనికి? మనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరగాలని కోర్టులకు వెళ్తాం. అది డబ్బు రూపంలో వస్తుందా, మనకు ఆస్తుల రూపంలో వస్తాయా, పొలాల రూపంలో మనం దక్కించుకుంటామంటే కూడా న్యాయం గెలిచిందా లేదా? ఇక్కడ జాహ్నవికి కుటుంబానికి మంచిగా అన్యాయం జరగకుండా వాళ్ళ పోలీసులైనా కూడా అమెరికా గవర్నమెంట్ చక్కగా న్యాయబద్ధమైన తీర్పు ఇచ్చిందని చెప్పి మనం అనుకోవాలి. అందుకని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు మరీ రోజులు బాగోలేదు కాబట్టి కొంచెం కేర్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. జాహ్నవి ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబానికి అందరూ అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.